ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ రంగంలోకి దిగారు. 5గురిని విచారించిన తర్వాత మిగిలిన వారికి కూడా నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, సుప్రీంకోర్టు 3 నెలల్లో అనర్హత వేటుకు సంబంధించి పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల ఇష్యూని సెటిల్ చేయాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో స్పీకర్ ఎలక్షన్ కి దిగినట్టు కనపడుతుంది. 5గురు ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. మిగిలిన వారికి నోటీసులు ఎప్పుడు ఇస్తారు ఏంటి అనే దానికి సంబంధించి కొంత న్యాయ నిపుణుల్ని సంప్రదించేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా వచ్చే వారం నుంచి ఇప్పుడు విచారణకి సంబంధించి నోటీసులు ఇచ్చినటువంటి 5గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి విచారణ కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. వచ్చే వారం నుంచి ఈ విచారణ అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ విచారణ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తారా, లేదంటే విచారణతో ఎమ్మెల్యేలు గడువు కోరుతారా, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి 5గురు ఎమ్మెల్యేలకు అయితే ఈ అనర్హత పిటిషన్ ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ విచారణకు రావాలని నోటీసులు అయితే ఇచ్చారు. దీంట్లో ప్రధానంగా హైదరాబాద్ కు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి దానం నాగేందర్ కి మొదటి విడతలోనే నోటీసులు ఇచ్చినట్టు కనబడుతుంది. మిగతా 4, 5గురు ఎవరు అనే దానికి సంబంధించి క్లారిటీ రావాల్సింది. వీరినైతే ఇప్పటికి స్పీకర్ విచారణకు పిలిచారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ యాక్షన్లోకి దిగారు. 5గురికి నోటీసులు ఇచ్చారు. వచ్చే వారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. 5గురి ఎమ్మెల్యేల విచారణ ముగిసిన తర్వాత మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. తనకు నోటీసులు అందాయని బండ్ల తెలిపారు. అందడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు అదేవిధంగా గౌరవ స్పీకర్ గారు ఇచ్చిన నోటీసులు నేను మా ఆఫీస్కు రావడం జరిగింది. ఇండైరెక్ట్గా మేము తీసుకున్నాం, డైరెక్ట్గానే మా పిఏలు తీసుకున్నారు. నేను దాని మీద ఇంకా చదవలేదు. మేము ఏది వచ్చినా గౌరవ స్పీకర్ గారు సుప్రీంకోర్టు ఏది ఇచ్చినా చట్టానికి కట్టుబడి వారిచ్చిన దానికి చట్టానికి కట్టుబడి మా వంతు ఏది వచ్చినా దానికి సిద్ధంగా ఉన్నాం. మేము చట్టాన్ని గౌరవిస్తాం. ఏంటంటే గౌరవ శాసనసభ్యుగా ఉన్నాను. వాళ్ళ శాసనసభ్యులు ఏదైనా చట్టాన్ని గౌరవించాలి. వాళ్ళు ఏది ఇచ్చినా ఆ తీర్పు